చుండ్రు వల్ల మీ జుట్టు రాలిపోతుందా? ఎన్ని షాంపూలు వాడినా చుండ్రు తగ్గట్లేదా? తలలో విపరీతమైన దురద వస్తుందా? అయితే దాన్ని చిన్న సమస్య అని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. చాలామంది చేసే ఒక తప్పు వల్ల చుండ్రు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. అసలు చుండ్రు ఎందుకు వస్తుంది? దాన్ని ఎలా తగ్గించుకోవాలి? మనం ఎలాంటి టిప్స్ అవన్నీ పాటిస్తే ఇది తగ్గుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు చుండ్రు అంటే ఏంటంటే, చుండ్రు అనేది తలపై చర్మం పొరలుగా రాలిపోయే సాధారణ సమస్య. ఇది అంటువ్యాధి కాదు మరియు ప్రాణాంతకం కూడా కాదు. కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి తలలో చుండ్రు అనేది ఫామ్ అయిందంటే అది తక్కువ ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్త పరుచుకుంటే తగ్గిపోతుంది. కానీ దాన్ని నిర్లక్ష్యం చేసి అది ఎక్కువైపోయిన తర్వాత అదొక ఫంగల్ లాగా ఫామ్ అయ్యి ఎక్కువ ఇన్ఫెక్షన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి జుట్టు రాలే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ దురద కూడా వస్తూ ఉంటుంది. దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, వైట్ ఫ్లేక్స్ అంటే తల మరియు భుజాల పైన తెల్లని పొరలు లాంటివి రాలుతూ ఉంటాయన్నమాట. ఇలాంటి తెల్లటి పొరలు చర్మం పైన పడ్డాయంటే అంటే మన నుదుటి మీద పడినప్పుడు మనకి నుదుటి మీద పింపుల్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ విధంగా దీనిలో మొదటి లక్షణం అనేది ఇది తెల్ల పొరలు అనేది భుజాలపైన కానీ తలలో కానీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి తలపై విపరీతమైన దురద రావడము, తలపై జిడ్డుగా ఉండడము, అదేవిధంగా తలపై ఎరుపుదనం లేదంటే వాపు రావడము వీటి యొక్క లక్షణాలు. అసలు ఈ చుండ్రు ఎందుకు వస్తుందంటే దీనికి కారణం ఏంటంటే ఫంగల్ గ్రోత్ అనమాట. అంటే ఫంగస్ మన తలలో ఫంగస్ పెరగడం వల్ల వస్తుంది. అదేవిధంగా డ్రై స్కిన్ అంటే చర్మం పొడిబారడం వల్ల కూడా ఈ చుండ్రు వచ్చే అవకాశం అయితే ఉంది. సెన్సిటివిటీ కొన్ని ప్రోడక్ట్స్ మన తలకి పడినప్పుడు అది మన స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉన్నప్పుడు మనకి ఎలర్జీ అనేది వస్తుంది ప్రోడక్ట్స్ వల్ల. అదేవిధంగా స్ట్రెస్ అండ్ డైట్ ఒత్తిడి మరియు మనం తినే ఫుడ్ ద్వారా కూడా చుండ్రు వచ్చే అవకాశం అయితే ఉంది. దీంట్లో 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి డ్రై డాండ్రఫ్ అంటారు, ఇంకోటి ఆయిలీ డాండ్రఫ్ అనమాట. చిన్న చిన్న తెల్లని పొడి పొరలు ఇవి చలికాలంలో ఎక్కువగా వస్తాయి డ్రై డాండ్రఫ్ అనేది. ఇంకొకటి ఆయిలీ డాండ్రఫ్ అనమాట. ఇది పెద్దగా పసుపు రంగులో ఉండే జిడ్డు పొరలు, ఇవి తలకి అతుక్కొని ఉంటాయన్నమాట. అదేవిధంగా మన ఇండియాలో డాండ్రఫ్తో సఫర్ అయ్యే వాళ్ళు 70% మంది ఉన్నారు. ఎక్కువగా జెంట్స్ అయితే 55% ఎక్కువ మందికి వస్తుందన్నమాట. లేడీస్కి అయితే 40% మందికి వస్తుంది. అంటే మన ఇండియాలో జెంట్స్ చుండ్రు సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారనమాట. ఇది ఎక్కువ లేడీస్ కంటే జెంట్స్కి ఎక్కువ వస్తుంది. దీనికి సంబంధించి కొంతమంది ఏంటంటే అపోహ పడుతూ ఉంటారు. అసలు అపోహలు ఏంది, వాస్తవం ఏంటంటే డాండ్రఫ్ అనేది సరిగ్గా క్లీన్గా లేకపోవడం వల్ల వస్తుంది అనుకుంటారు. కానీ అట్లా కాదు, ఇది ఫంగల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇది పర్మనెంట్గా హెయిర్ అనేది లాస్ అయిపోతుందని అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. ఒకవేళ ఎక్కువగా దురద ఎక్కువైపోయినప్పుడు స్కాల్ప్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఆ టైంలో మాత్రమే మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆయిల్ పెడితే డాండ్రఫ్ తగ్గిపోతుంది అనుకుంటారు. కానీ ఎక్సెస్ ఆయిల్ ఉండడం వల్ల ఫంగస్ ఇంకా స్ప్రెడ్ అవుతుంది కానీ తగ్గదు. కాబట్టి ఆయిలింగ్ అనేది స్టాప్ చేయాలన్నమాట చుండ్రు కానీ స్టార్ట్ అయితే. సో చాలామంది చేసే తప్పు ఇదే అనమాట. చాలామందికి అపోహ మెయిన్ ఆయిల్ గురించే. ఆయిల్ పెడితే చుండ్రు తగ్గిపోతుంది అనుకుని ఆయిల్ పెడుతూ ఉంటారు, కానీ దానివల్ల ఫంగస్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి అపోహల్ని మీరు నమ్మొద్దు. దీనికి తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు ఏంటంటే మన ఇంట్లో కొన్ని చిన్న చిన్న చిట్కాలు మనం పాటించవచ్చు. అంటే తేలికపాటి చుండ్రు నుంచి ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు అనమాట. అంటే వేపాకు ద్వారా తగ్గించుకోవచ్చు, నిమ్మకాయ లేదంటే పెరుగు, అదేవిధంగా అలోవెరా ద్వారా కలబంద ద్వారా మనం దీన్ని తలకి పెట్టుకోవడం వల్ల ఈ తగ్గే అవకాశం అయితే ఉంది. సో కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ ఏముంటుందంటే డాక్టర్లు కొన్ని రాసిస్తారనమాట. అంటే మన తలలో ఉండే చుండ్రు ఫ్లేక్స్ అనేవి తగ్గడానికి సాలిసిక్ యాసిడ్, అదేవిధంగా డాండ్రఫ్ తగ్గడానికి కోసము ఈ ఫంగల్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి కొన్ని డాక్టర్లు అయితే సజెస్ట్ చేస్తారు. అది డాక్టర్ సలహాతోటి మీరు తీసుకోండి. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.